వెల్కమ్ టు ఇది సంగతి. నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్. ఈరోజు నిజామాబాద్ పట్టణంలోని సారంగపూర్ హనుమాన్ మందిర్ దగ్గర మనం ఉన్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రత్యేకతలు ఏందో రామదాస్ శశికుమార్ హనుమాన్ భక్తులు ఈ ఆలయ పంతులు గారిని అడిగి వివరాలు తెలుసుకున్నాం. పంతులు గారు నమస్కారం. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పంతులు గారు, మన ఆలయ విశిష్టత ఏంటి? ఈ ఆలయము 400 సంవత్సరాల క్రితంది. ఇతను సమర్థ రామదాస్ స్వామి అని ఛత్రపతి శివాజీ గారు గురువు గారు. ఇక్కడ 11 రోజులు ఉండి ఇక్కడ తపశ్చర్య చేశారు. చేస్తే ఆంజనేయ స్వామి వెలిసి దర్శనం ఇచ్చారు. ఈ విగ్రహం ఏదిందో ఇది స్వయంభూ ప్రకటమైంది విగ్రహము. మన సారంగపూర్ హనుమాన్ మందిర్లో సొరంగ మార్గాలు ఉన్నాయి, యోగా మందిరం ఉందంటారు, అది ఎంతవరకు వాస్తవం? ఇది మీరు చెప్పింది విషయం కరెక్టే. ఆ సమయం ముందు అడవి ప్రాంతం ఉండేది. ఇక్కడ నుంచి పెద్ద రామ మందిర్ స్వర్గము అంటే సొరంగ మార్గం ఉండేది. ఆ సొరంగ మార్గం ద్వారా అక్కడ మఠాధిపతి ఎవరున్నారో ఆ సొరంగ మార్గం ద్వారా వచ్చేసి స్వామివారు పూజ చేసుకుని వెళ్ళేవారని చెప్పేసి నేను గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారి సేవలు చేస్తున్నారు. ఇంతమంది ఉన్నవారు అయ్యగారు నాకు ఈ విషయం చెప్పారు. అదే విషయం నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ నుంచి స్వరంగ మార్గం ఉంది. ఇక్కడ నుంచి పెద్ద రామ మందిర్ వెళ్ళొచ్చు, కిలా రామాలయానికి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా ఈ 30 సంవత్సరాలు ఎవరైనా వెళ్ళారా? సొరంగ మార్గం మనం చూడొచ్చు. గత 20 సంవత్సరాల క్రితము నేను ఇంకేంటంటే వేరే భక్తులు కలిసి ఆ సొరంగ మార్గం ద్వారా ఒక 1/2 కిలోమీటర్ వరకు వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డోర్ లాంటిది ఉంది. అక్కడ ప్యాక్ చేస్తున్నారు. అక్కడికి ఆపేసాము. ముందర వెళ్ళలేదు. మీరే వెళ్ళారు? మీరు చూశారు? అవును. అక్కడ నుంచి ఇంకొక డోర్ ఉండడం వల్ల ముందుకు వెళ్ళలేదు. 1/2 కిలోమీటర్ అంటే దాదాపు 700 మీటర్ల పైన వెళ్ళాం. ఇది మేము వెళ్ళాము. లైట్లో బ్యాటరీ తీసుకొని వెళ్ళాము అన్నట్టు. ఓకే. ఇక గత 3 నెలల క్రితము దాన్ని శుభ్రం చేసి లైట్లో పెట్టాము. ఎందుకంటే వచ్చే భక్తులకు తెలియాలి పురాతన దేవాలయం ఉందని తెలియాలని చెప్పేసి లోపల కొంత దూరం శుభ్రం చేసేసి లైట్లు పెట్టి అక్కడ కలర్ వేసాం. వచ్చిన వాళ్ళ భక్తులు బయట చూసి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం యోగా మందిరం కానీ సొరంగ మార్గం కానీ చూడొచ్చా లోపలికి వెళ్ళి? ఇప్పుడు చూడొచ్చా అంటే ఇప్పుడు మా వేణు సార్ తాళం వేసి పెట్టారు. ఎందుకంటే ఈ మధ్యలో ధనం ఉంది అని చెప్పేసి తోవడం జరుగుతుంది అని చెప్పేసి ముందు జాగ్రత్తగా మా ఈవో గారు తాళం వేసి పెట్టారు. మీరు తీయాలి అనుకుంటే వేణు గారికి అడిగేసి తీసుకోవచ్చు. యోగా మందిరం కూడా అంతేనా? 2 సేమ్ ఉంటాయి. 2. అలాగే గురుగారు, మన సారంగపూర్ హనుమాన్ మందిర్ ఒకప్పుడు అడవి ప్రాంతంలో ఉంటుండే. 35 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పంతులుగా ఉంటారు. 35 సంవత్సరాలకు ఈ రోజుకు తేడా ఏంటంటే ఇంత మొదలు ఇక్కడ దేవాలయం ఉందని ఎవరికి తెలియసేది కాదు. ఈ ఫోన్ల ద్వారా మీ మీడియా ద్వారా ఇంకేందంటే టీవీలో చెప్పడం, పేపర్లో రావడం వల్ల భక్తులు చాలా దూరం నుంచి వస్తున్నారు. బాసర వెళ్తే భక్తులు బాసర వెళ్తూ కానీ బాసర నుంచి ఇక్కడ నుంచి వెళ్తే కానీ చాలా దూరం నుంచి దక్షిణ వస్తారు. భక్తులు బాగానే వస్తారు, ఇబ్బంది ఏం లేదు. ప్రతిరోజు కూడా దీపాలంకరణ చేస్తాము. మా కమిషనర్ గారు చెప్పిన ఆధారం వల్ల మేము కార్తీక మాసం ప్రతిరోజు దీపాలంకరణ చేస్తున్నాము. చాలా భక్తులు వస్తున్నారు బాగానే. పోయిన సంవత్సరం కన్నా ఈ భక్తులు బాగానే వచ్చారు ఈ సంవత్సరం. ఇది సంగతి మిత్రులారా. మా నిజామాబాద్ పట్టణంలో సారంగపూర్ మందిర్లో పంతులు గారు చెప్పిన ప్రకారం సొరంగ మార్గం ఉన్నమాట వాస్తవం, కానీ గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని సీల్ చేసి పెట్టడం జరిగింది. గతంలో పంతులు గారు ఒక 1/2 కిలోమీటర్ వరకు వెళ్ళి చూసి అక్కడ డోర్ ఉన్నదని నిర్ణయించుకొని మళ్ళీ తిరిగి రావడం జరిగిందని చెప్పారు. అలాగే మన ఆలయ ప్రతిష్టను కాపాడడానికి భక్తులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇది సంగతి. నమస్కారం.